పబ్లిసిటీ కోసం రారు. ఆమె యొక్క కన్నడలో చేసి డబ్బింగ్ సినిమా కోసం ఇక్కడ ప్రమోషన్కు రావడం గ్రేట్ఫుల్. నిజంగా మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా నీకు తెలుగు సినిమాలు డెఫినెట్గా వస్తాయి. నేనైతే డెఫినెట్గా నెక్స్ట్ మూవీ నేనే స్టార్ట్ చేస్తాను మీతో. ఎందుకంటే ఇలాంటి సహకారం ప్రొడ్యూసర్స్కి అవసరం. మీలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉండాలి. మీలాంటి వారికి ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్స్ కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులు వెంకట్, ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు పబ్లిసిటీ గురించి, బాగా నిష్ణాతుడు. ఎందుకంటే ఆయన దాదాపు 150 నుంచి 200 ఆడియో ఫంక్షన్స్ చేసి ఉంటాడు స్పాన్సర్స్ ఇచ్చి. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా అదే చెప్తా ఉంటారు, ఎందుకంటే సినిమా ప్రమోషన్ బాగా ముఖ్యమని. అదేవిధంగా ప్రమోషన్ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. సినిమా కూడా చాలా బాగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కన్నడలో హిట్ అయింది కాబట్టి తెలుగులో కూడా తప్పకుండా హిట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్ మంచి సీజన్ కాబట్టి అన్ని హాలిడేస్ ఉంటాయి పిల్లలకు కూడా. హర్రర్ మూవీస్ ఇప్పుడున్న సీజన్లో మంచి టాక్ ఉండి నడుస్తూ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ పెద్ద హిట్ అయ్యి ఇండస్ట్రీలో సాయి వెంకట్ కూడా మంచి నిర్మాతగా ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉంటే కూడా అటు టెక్నీషియన్స్కి ఇటు ఆర్టిస్టులకి మంచి జరుగుతుంది కాబట్టి వీరికి ఈ సినిమా సూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సూపర్ హిట్ అయిన సినిమా కొని ఇక్కడ గ్రాండ్గా పబ్లిసిటీ చేసి, అంటే ఒక స్ట్రైట్ సినిమాకి ఏ విధంగా అయితే పబ్లిసిటీ చేస్తుందో దానికి తగ్గకుండా పబ్లిసిటీ రిలీజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాతో ఆయనకి మళ్ళీ రీఇంట్రడక్షన్ వస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీకి ఆయన మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆయన వెనకాల ఇంతమంది పెద్దలు ఉన్నందుకు వారందరికీ కూడా నమస్కారాంజలి తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆయన ధన్యవాదాలు. నాకేం చెప్పిందంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది అంటే, నేను హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ అనుకున్నాను. ఇవాళ అప్రాపరేషన్ బిల్ లాస్ట్ ఫైనల్ డే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎందుకంటే ఫైనల్ డే ఉండాలని. కానీ సాయి వెంకట్ గారికి పాపం హీరోయిన్లను చూసినప్పటి నుండి అందరిని చూసినప్పటి నుండి మొత్తం ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు. మొత్తం నిడివి చూసుకుంటే ఈయన ఎక్కువ ఉంటుంది, కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఈరోజు పిశాచి 2 మరి ప్లాటినం ప్రోగ్రాం సందర్భంగా ఈ కార్యక్రమానికి తానే అన్నిటిగా ఉంటూ మరి అధ్యక్షత వహించిన గౌరవనీయులు మిత్రులు, మరి అందరికీ తన వంతు రీతిగా న్యాయం చేసి ఒక మంచి పేరు తెచ్చుకొని క్రమక్రమంగా ఈ స్థాయికి వచ్చిన మిత్రులు సాయి వెంకట్ గారికి, అదేవిధంగా సినీ దృష్టికి తీసుకువస్తూ మరి ఇప్పుడు కూడా తీసుకొచ్చిన సమస్యలు చెప్పిన మిత్రులు రామకృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాల్పంచుకున్న పెద్దలు, అదేవిధంగా సాయి వెంకట్ గారు నెక్స్ట్ సినిమా తీస్తా అని చెప్పి తీసుకువచ్చిన కనిష్క గారికి, మరి ఈరోజు వేదిక ఉన్న పెద్దలకు, మరి యాంకర్స్కు, మరి బల్లెం అందరికీ పేరు పేరున చాలామంది మిత్రులు వచ్చిన మీ అందరికి కూడా, మరి మన పూరి జగన్నాథ్ పుణ్యం అని చెప్పి లేటుగా వచ్చిన మా మీడియా ప్రతినిధులకు, ఫోటోగ్రాఫర్ ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మరొక మంచి కార్యక్రమం పిశాచి 2 ఈ ప్లాటినం ప్రోగ్రాం సందర్భంగా మరి సాయి వెంకట్ గారు 3-4 విషయాలు చెప్పాడు. అంటే హీరోయిన్ గురించి 4 సంవత్సరాల పరిచయం ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అని తెలియదని ఒకటి. తర్వాత రెండోది సరిగ్గా ఇందాక జయంత్ అని పేరు ఉదయ్ గారు ఈ సినిమాలో హీరోగా పిశాచి రూపంలో నటించి మరి చనిపోయిన తర్వాతనే మాకు వారి కుటుంబం గురించి, ఆయన గురించి తెలిసిన విషయం గురించి, అంటే ఈ విధంగా 4 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నా కూడా, అదేవిధంగా ఉదయ్ మన నాగేశ్వరరావు చనిపోయినప్పటికీ కూడా ఈరోజు మరి ఆయనే అన్న విధంగా తెలియకపోవడము, మరి నిజంగా పిశాచి 2 నాకేం భయం అంటే సాయి వెంకట్ను ఆహ్వానించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఔత్సాహ కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా నన్ను నిమిత్తం అవుతాడు. నాకేం భయం పెట్టిందంటే ఇక్కడ మీరు రాకముందు మన కెమెరాలు తీశారు, ఆ కెమెరా ఒకతను అందరూ తీసినప్పుడు తీసలేడు, ఒక ఆగాడిని అని చెప్పి స్పెషల్ తీస్తున్నాడు.
నాకు ఆ పాట పెట్టంగా ఆమె ఒక్క పిశాచి 2లో చేతికి వస్తా కెమెరా ముందు అంటే డౌట్ కూడా వచ్చింది ఆ కెమెరా మీద. అంటే అటువంటి హారర్ పిక్చర్గా ఈరోజు, ఎందుకంటే తెలంగాణ కానీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం కానీ మన చలనచిత్ర పరిశ్రమలో హారర్ పిక్చర్ సక్సెస్ అవుతున్నాయి ఈరోజు. మినిమం గ్యారంటీ కూడా ఉంటున్నాయి. మొన్న కూడా బహుశా 2-3 పిక్చర్లు, అంజలి అదే పిక్చర్ గీతాంజలి అది ఒక సినిమా మరి వచ్చినప్పటికి కూడా కలెక్షన్ విషయంలో మరి బాగా వచ్చినట్టు మరి డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. ఏదేమన్నప్పటికీ కూడా మిత్రులు సాయి వెంకట్ గారు మరి అంచెలంచెలుగా కృష్ణుడు నా దుర్భిక్షం అన్న విధంగా ఈరోజు పైకి వచ్చిన వ్యక్తి కనుక మరి తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలన్న తలంపు ఉన్న మంచి మనిషి కనుక మరి ఈరోజు సెలవులు డిక్లేర్ చేశారు. కొత్త అకాడమిక్ ఇయర్ కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది కనుక బాహుబలి 2 కన్నా ముందే రిలీజ్ చేస్తున్నాడు కనుక జాగ్రత్తగా మరి ఆ కలెక్షన్స్ కూడా ఇమీడియట్గా ఇవాళ 100 రోజులు సినిమా ఆడే పరిస్థితి లేదు. ఏ సినిమాలు కూడా గతంలో ఆడాయి కానీ ఇప్పుడు నంబర్ ఆఫ్ థియేటర్స్ 1-2 రోజుల్లో 3 రోజుల లోపల మరి థియేటర్లను బుక్ చేసుకొని రిలీజ్ చేసుకొని ఆ కలెక్షన్స్ పెట్టిన డబ్బును పెట్టుకోవడమే ఒక ధ్యేయంగా ఈరోజు చలనచిత్ర పరిశ్రమ సాగుతున్నది కనుక ప్రొడ్యూసర్స్ కూడా అదే తోడున్నారు. మనం కూడా 1000 థియేటర్ల 2000 థియేటర్ల అని లెక్క తీస్తున్నారు. ఇండియాతో పాటు మరి అబ్రాడ్లో కూడా మేము తీస్తున్నాం అన్న విధంగా ఈరోజు తెలుగు చలన పరిశ్రమ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే గతంలో ఉండేది కాదు. ఇటు యుఎస్ఏలో కానీ జర్మన్లో కానీ జపాన్లో కానీ మరి దాదాపు రైనికాల నాటి సినిమాలు అయితే ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల థియేటర్లు రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఇది ప్రతి సినిమా కూడా ఈవెన్ ఇతర దేశాల్లో ఆడి మరి కలెక్షన్ల విషయంలో డోకా లేకుండా కొంచెమైనా ప్రొడ్యూసర్లకు సహాయపడుతుంది. మరి పిశాచి 2 ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ మేము చూసాం. మరి ఈరోజు ఒక అట్రాక్టివ్గా, అంటే గతంలో హారర్ సినిమాలు వచ్చాయి, దయ్యం సినిమాలు వచ్చినప్పటికీ కూడా కొంచెం దీనిలో విభిన్నత ఉన్నది. విభిన్నతతో పాటు సెంటిమెంటు కొద్దిగా స్టోరీ బేస్డ్ పిక్చర్ కూడా ఈరోజు ఉన్నట్టు మనము ట్రైలర్ ద్వారా టీజర్ ద్వారా చూసాం. ఏదేమన్నప్పటికీ కూడా సాయి వెంకట గారు కానీ మన ప్రొడ్యూసర్స్ కానీ అదేవిధంగా మరి చోప్రా గౌర్ ఈరోజు మరి హిందీ అమ్మాయి మరి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ దురదృష్టం ఏంటంటే తెలుగులో ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా మనం చేసుకుంటున్నాం బయట వాళ్ళని పర్వాలేదు. దాంట్లో ఆర్టిస్టులకు ఇళ్ళలేవు కనుక మరి హిందీ అమ్మాయి ఈరోజు కన్నడ భాషలో హిట్ అయిన సినిమా దాన్ని ఈరోజు మరి డబ్బింగ్ చేసి మరి తెలుగులో కూడా అవకాశాలు మెరుగుపడతాయన్న హోప్ కూడా ఈరోజు పెంచుకోవడం జరిగింది. అది ఈ సందర్భంగా చోప్రా గౌర్ కూడా కంగ్రాచులేషన్స్ టు యూ. Shipra Gaur, okay, because you left now, I don't ask your name. So really I congratulate you. And because after seeing the 2 or 3 trailers, you shown that performed artist, a senior artist, and congrats on behalf of the Telugu industry, Telugu cinema industry. Definitely I think Telugu people will welcome you and all the best for you in future. దీంతో పాటు మా అన్నకు కూడా మంచి పైసలు రావాలి, డబ్బులు రావాలి. ఎందుకంటే మాకు కూడా 2 సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి సాయి వెంకటి వాళ్ళకి డబ్బులు వస్తే డిమానిటేషన్ పుణ్యం అని చెప్పి ఇందాక చెప్పాడు మిత్రులు. మన ల్యాండ్ ఇప్పుడు బినామీ పేర్ల మీద నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఈ జిఎస్టీ పెట్టేసి వల్ల నెక్స్ట్ ల్యాండ్ల మీద పడతాడు. ఇది బినామీ ట్రాన్సాక్షన్స్ పెడితే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అందరిని కూడా నోటీసులు వస్తాయి వాళ్ళకు కూడా, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్న వాళ్ళకు. కనుక ఎందుకైనా దాన్ని నయమని చెప్పేసి ఆ రియల్ ఎస్టేట్ పక్కకు పెట్టి డబ్బింగ్ సినిమా తీసుకున్నాడు ఈరోజు. ఇంకా డబ్బింగ్ సినిమా మీద నరేంద్ర మోడీ ప్రభావం పడలే ఇంకా అని తెలియదు ఈరోజు. కనుక అటువంటి దాంట్లో కూడా సక్సెస్ కావాలని చెప్పేసి సాయి వెంకట్ గారిని కోరుతూ, తప్పకుండా మంచి హృదయం ఉన్న మనిషి కనుక జోవెల్గా ఉంటాడు, ఏదున్నా కూడా నిర్మాణంగా మాట్లాడతాడు. అదేవిధంగా రామకృష్ణ గౌడ్ గారు కూడా ఈరోజు చాలా సమస్యలు చెప్పాడు. ముఖ్యంగా తెలంగాణ కొత్త రాష్ట్రం, మరి కొత్త రాష్ట్రంలో భారతదేశంలో మంచి అడ్మినిస్ట్రేటర్గా కేసీఆర్కి 3 సంవత్సరాలు మంచి పేరు వచ్చింది. తెలంగాణలో దాదాపు 80% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ సంక్షేమం కొరకు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా దాదాపు 28 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి మరి పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఇన్నోవేటివ్గా అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి హైదరాబాదు మరి ప్రపంచ స్థాయిలోనే 5వ విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న నగరం కనుక ఇక్కడ ఒక ఫార్మసిటీ ఉండాలి. ఎందుకంటే విదేశాలకు ఎక్కడ ఎక్స్పోర్ట్ అయినా కూడా సత్యము డ్రగ్స్ కానివ్వండి, బయలర్ కానివ్వండి, రెడ్డిస్ టాబ్లెట్ కానివ్వండి,
మరి ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మన భారతదేశంలో తయారు చేసే మెడిసిన్లకే ఈరోజు ఇక్కడ కంపెనీల నుండే మరి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా అగ్రికల్చర్లో కూడా సీడ్ తీసుకుంటే హైదరాబాద్ సీడ్ బౌల్ చేయాలని చెప్పేసి ఇటు నాగార్జున సీడ్స్ కానివ్వండి, దాదాపు 150 కంపెనీలు ఈరోజు హైదరాబాద్ లోపల ఉన్న వాతావరణానికి ఇక్రిసాట్ లాంటి వాతావరణానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇక్కడనే తయారవుతున్న కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ కూడా సబ్సిడీలు, అదేవిధంగా ఇప్పటికే ఒక షో ఇవ్వాలి మల్టీప్లెక్స్ థియేటర్లో అని చెప్పిన జీవోను సక్రమ మార్గంలో ఇంప్లిమెంట్ చేయటము, మరి డీటెయిల్ పద్ధతిలో ఇతర రాష్ట్రాల్లో మరి దాదాపు 3,000 5,000 ఉంటే ఇక్కడ మన 15,000 20,000 రూపాయలు చేయటం వల్ల మన చిన్న నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కోవటము. ఇటువంటి సమస్యలన్నీ కూడా నేను రామకృష్ణ కోరే ఏంటంటే ఆయన ఒక పోరాట యోధుడు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా మాకు తెలుసు, చాలాసార్లు మాకు చెప్పేది కానీ మేమంత డెప్త్గా పోయేది కాదు. ఎందుకంటే ప్రభుత్వము మరి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వము చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడో సరిగ్గా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, డి రామ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి చలనచిత్ర పరిశ్రమ బీజం వేశారు. కనుక అప్పటి ప్రభుత్వాలు వాళ్లకు 100 కొద్ది ల్యాండ్స్ ఇచ్చాయి, డెవలప్ అయ్యాయి. ఈరోజు రామకృష్ణ ఆర్టిస్ట్ స్టూడియో కానివ్వండి, సురేష్ స్టూడియో కానివ్వండి, అక్కినే అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, ఈరోజు మరి ప్రసాద్ మీ థియేటర్ మనం కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్లో డెవలప్ కావాలని మద్రాసు నుంచి రావాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యలే. అదేవిధంగా మరి తెలంగాణలో నిర్మితమైన సినిమాలు కానివ్వండి, తెలంగాణలో పెట్టుబడి పెట్టే వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు థియేటర్లు కొందరు ఆధిపత్యంలో ఉన్న విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గుర్తించి మండలంకి ఒక సినిమా థియేటర్ ఇవ్వాలని దాని సబ్సిడీ కూడా ఈరోజు మరి అనౌన్స్ చేయబోతున్నారు. మండలం థియేటర్ నిర్మాతలకు తప్పకుండా విధిగా ఉంటుందని చెప్పేసి కూడా అది కూడా నిర్ణయం తీసుకోబోతున్నాడు. దీంతోపాటు రామకృష్ణ చెప్పినట్టు చిన్న నిర్మాతలు ప్రోత్సహించాలి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆవశ్యకత ఉన్న సినిమాలు తీసుకుంటే తప్పకుండా వినోద్ పన్ను రద్దు కూడా చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో తప్పకుండా మరి మీరు చెప్పినట్టు సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో మేము అందరం ఉంటాం కనుక మరి ఆ సమావేశంలో తప్పకుండా మీ తరఫున మీరు వచ్చేసి మనం ఏ విధంగా అయితే ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలి, మరి స్థిరపడ్డ పరిశ్రమ మరింత ముందుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇతర నగరాల్లో లేని, మెట్రో నగరాలు లేని అవకాశాలు హైదరాబాద్లో ఉన్నాయి. మీకు తెలుసు ఈరోజు చెన్నై కానీ, అదేవిధంగా కలకత్తా కానీ, బెంగళూరు కానీ, మరి 4-5 మెట్రో సిటీస్ ఉంటే, ఢిల్లీ కానీ మెట్రో సిటీస్ ఉంటే అక్కడ లేని వాతావరణం హైదరాబాద్ నగరంలో ఉన్నది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో ఏదైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం. కనుక చేంజ్ చేయాలని ఏమైనా అనిపిస్తుంటుందా? అది అవన్నీ చేంజ్ చేస్తే నాకు ఎవడు సినిమా ఎవడు నాకు ఇచ్చేదే దానివల్ల. సినిమాలో కొన్ని అవతలాడు ఎవడు